ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూలై నెల 19వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 11వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. సముద్రపు పొంగును చలార్చడం కన్నా, చనిపోయిన వారిని బ్రతికించడం కన్నా ఈ మాటలు అనగలగడం, వీటి ప్రకారం చెయ్యగలగడం మరింత గొప్ప విషయం. ప్రవక్తలు, అపోస్తులు ఆశ్చర్యకార్యాలు చాలా చేశారు, నిజమే. కానీ వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమల పాలు కావడానికి వెనుకంజ వేశారు. ఇలా చెయ్యడమే విశ్వాసానికి నిర్వచనం. క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన విజయం యవ్వనపు తొలిప్రాయంలో అడుగు పెడుతుండగా జీవితాశలన్నీ మరి తిరుగు లేకుండా నిరాశలైపోవడం, దినదినం ఒకటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం, నిత్యావసరాలకి తన వారిని ఆకలికి మాడకుండా ఉంచగలగడానికి కూడా ఆర్థిక స్తోమత లేని పేదరికం తలకి చుట్టుకోవడం, ఏదైనా అంగవైకల్యం సంభవించి జీవితాంతం పీడనకి కన్నీళ్ళకి గురి కావడం, ప్రియులందరూ ఒక్కొక్కరే ఎడబాటైపోయి జీవితపు విఘాతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడవలసి రావడం, ఇవన్నీ జరుగుతున్న ఆ శ్రమల తుఫానులో ధైర్యంగా నిలబడి మనం చెప్పగలగాలి, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా. ఇదే విశ్వాస శిఖరం, ఆత్మీయ విజయాల కిరీటం. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేయడంలో కాదు, సహనంతో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది. మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది, ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించిన రక్షకుడు. మన శ్రమల్లో మనకు తోడు ఇంకెవరు ఉండగలరు? మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాంటివో తెలిసినవాడు తప్ప. మనల్ని మనం కొంత నష్టపరుచుకుంటేనే కానీ ఇతరులకు ఊరట కలిగించలేం. ఇతరులకి సానుభూతి చూపగలగడానికి మనం పడే శ్రమలే మనం చెల్లించే ధర. సహాయం చేయాలని జమ కట్టినవాడు ముందుగా బాధలు పడినవాడై ఉండాలి. రక్షకుడైన వాడు అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు శిలువ అనుభవం పొందినవాడై ఉండాలి. ఇతరులకు చేయూతనిచ్చే ధన్యత మనకు కావాలంటే యేసు ప్రభువు తాగిన గిన్నెలోనిది మనం కూడా తాగాలి. ఆయన పొందిన బాప్తిసం మనం కూడా పొందాలి. దావీదు కీర్తనల్లో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగుల్లో నుండి బయటికి కారినవే. పౌలుకి ఆ ముళ్ళు శరీరంలో లేకపోయినట్టయితే అతడు వ్రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు. నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే అప్పుడు నిన్ను నలగొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు. వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు. ఆయన్ను నమ్ము, ఆ పరికరాలను తోసేయకు. కష్టాల్ని చూసి తప్పుకుపోతాం, నిజమే, నమ్మశక్యం కాదు. కానీ వెనకాల వాటిని ఆనుకునే దీవెనలు నడిచి వస్తున్నాయి. శ్రమల బడిలో పట్టాపుచ్చుకునే వాళ్ళు చాలా కొద్దిమంది. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, మాకు మరి యొక్క మంచి వర్తమానం అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా. దినదినము ప్రభువా ఎడారిలో సెలయేర్ల ద్వారా ఒక్కొక్క అనుభవంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా, మా యొక్క జీవితంలో విశ్వాస శిఖరం చేరాలంటే శ్రమల తుఫాన్లు ధైర్యంగా ఎదుర్కోవాలని, అలాగున ప్రభువా మమ్మల్ని మేము నష్టపరుచుకోవటం ద్వారా ఇతరులకు ఉపయోగకారకులుగా ఉంటామని చెప్పి ఈ దిన వర్తమానం ద్వారా మేము తెలుసుకుంటూ వచ్చాం ప్రభువా. అలాగనే ఎడారిలో సెలయేర్లు వింటున్న నీ బిడ్డల్లో ఎవరెవరైతే ఈలాంటి శ్రమల్లో ఉన్నారో, శ్రమల తుఫాను అనే తాకిడికి గురవుతున్నారో ప్రభువా, వారు ధైర్యంగా ఎదుర్కొంటూ ఈ శ్రమలు ఎదుర్కోవటం ద్వారా అనేకులకి ఆదరణ ఇవ్వబోతున్నామని, ఓదార్పు ఇవ్వబోతున్నామని, సానుభూతి తెలియజేయబోతున్నామని చెప్పి ప్రభువా వారు గ్రహించుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం ప్రభువా.
ఈ దినం మరి ముఖ్యంగా తండ్రి యవనస్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యవన కాలంలో అనేకులు తండ్రి తొట్టిల్లుతున్నారు ప్రభువా. నీ వైపు చూడట్లేదు ప్రభువా. కనికరంగా తండ్రి వాళ్ళు నీ వైపు చూస్తూ ప్రతిదినం వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ప్రభువా వాక్యం హృదయంలో ఉంచుకొని పాపాన్ని చేయకుండా ఉండేట్లుగా సహాయం చేయండి అయ్యా. అలాగున ప్రభువా చిన్నబిడ్డలు అలాగున యవనస్తులు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వారి స్కూల్కి వెళ్ళేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వారి యొక్క రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. యవన కాలంలో ప్రభువా అనేకులు చెడు వ్యసనాలకి గురవుతున్నారయ్యా. కనికరం చూపించి చెడు వ్యసనాల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక, బంధకాల నుంచి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కనికరంగా తండ్రి ఆ వ్యసనాల నుంచి విడుదల దయచేయమని వేడుకొంచు. ఈ దినాన్ని నీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.